నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, చాలా రోజుల తర్వాత సమంత గారి విషయం మాట్లాడుకుంటుంటే కాస్త స్మైలీ ఫేసెస్ వస్తున్నాయి. లేకపోతే ఆమె ఏడుస్తుంటే మనం కూడా ఏడ్చి బాధపడి తన కళ్ళల్లో నీళ్ళు చూడలేక అందరూ ఒకలాంటి బాధపడ్డారు. బట్ ఇప్పుడు చాలా చలాకీగా ఉన్నారు. ఇంతకు ముందు సమంతను మళ్ళీ చూస్తున్నారు. రైట్. ఇప్పుడు ఇంకా మనం మాట్లాడుకోవాలని అనుకుంటే అఖిల్ గారికి మెసేజ్ చేయడం, ఆయన రిప్లై ఇవ్వడం, అదొక సంతోషకరం. ఇక నేను ఆగను అంటూ చాలా చిలిపిగా సమాధానం చెప్పారు. ఎందుకు ఆగట్లేదు, ఎక్కడ ఆగట్లేదు అనేది చాలా మంది ప్రశ్న. ఇక నేను ఆగలేను అనడం మాత్రం ఆ చిలిపిగానే, అది ట్వీట్ మామూలుగా సహజంగా ఆడవాళ్ళు ఎవరు అలా పెట్టరు కదా, ఆవిడ తమాషాగా పెట్టింది. కానీ దీని మీద అఖిల్ మొన్న బాగా స్పందించాడు. ఎందుకంటే వాళ్ళ వదిలినే సపోర్ట్ చేశాడు. మీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్, మేము కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం, నన్ను చాలా ప్రేమగా చూసేది, మా అన్నయ్య సైలెంట్ కిల్లర్ అని చెప్పింది. తర్వాత చెప్పాడు ఆయన. మొన్న ఎప్పుడు ఏదో ఒకటి చూశాను నేను, సమంత చైతు చాలా శాడిస్ట్ అని చెప్పేసి ఓపెన్ అప్ అయిందన్నమాట. అట్లాంటి ఇప్పుడు అలాంటి ఆలోచనలతో ఎవరు సక్సెస్ అవుతారు? యాక్చువల్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో సమంత ఉన్నప్పుడు ఉన్నన్ని సక్సెస్లు ఇప్పుడు లేవు కదా. చైతు సినిమాలు చెప్పండి, ఏ సినిమాలో చైతు ఉన్నాడు కనిపిస్తున్నాడు? అంతకుముందు సమంత ఉన్నప్పుడు సంవత్సరాలు 2 సినిమాలు సక్సెస్ఫుల్గా ఆడుతుండే అన్నమాట. ఆ సక్సెస్ఫుల్ ఆవిడ పాలు పంచుకునేది, మాట్లాడేది, ప్రమోటింగ్కి వచ్చేది, ఇవన్నీ చాలా ఆనందంగా ఉండే మనం వినడానికి. ఇప్పుడు ఏంటో ఎక్కడో ఇక్కడ ఏ సినిమా చేస్తుంటే ఏదో ఒక సినిమా చేస్తున్నట్టు ఉంది చైతు. అంటే నిండు జీవితం ఇటు చైతు సినిమాలు చేయటం లేదు, అటు నాగార్జున సినిమాలు చేయటం లేదు, ఇటు మన అఖిల్కి కూడా ఒక సినిమా, దీని తర్వాత ఏ సినిమా ఉంటుందంటే తెలీదు. ఇంత షేడ్ పీరియడ్లో ఎప్పుడు లేడు మాట. దాని గురించి వాళ్ళు ఆలోచించాలి. అంటే చైతన్య గురించి ఆలోచించాలి. కొంతమంది ఏదో పుకార్లు పుట్టించారు కానీ ధూళిపాల శోభిత ఉందంటే ఆవిడతో కలిసి లండన్లో తిరిగాడు, ఎక్కడో తిరిగాడు. అంటే ఎక్కడికి డబ్బు లేని వాళ్ళు మన కళ్ళెదురుగా తిరుగుతారు, డబ్బున్నో దూరంగా పోతారు, అంతే కదా. బట్ ఆడవాళ్ళతో తిరగడం అనేది సహజం కదా. సహజం కాకుండా మిగతా మగవాళ్ళు ఎవరు చేయని పని చైతు చేశారనుకోవడం కాదు కదా. అంతకుముందు ప్రతి మగాడు ఎవరో ఒక ఆడవాళ్ళతో తిరిగిన వాళ్ళే, ఆనందంగా గడిపిన వాళ్ళే. అంటే లేడీస్తోని లేకపోతే లేడీ ఫ్రెండ్స్తోని జాలీగా టూర్ వేయడం వేరును, వాళ్ళిద్దరికీ డేటింగ్ చేసుకోవడం వేరు. డేటింగ్ కాదు కదా, ఫ్రెండ్లీగా వెళ్ళారు, హ్యాపీగా తిరుగుతారు, వస్తారు. అది పాత రోజుల్లో కూడా తిరిగేవారు కదా. ఒక సావిత్రి గారు ఏదో పందెంలో ఆత్రేయ గారు ఊడిపోయినట్టయితే ఏం కావాలి సావిత్రి నీకంటే, నేను ఎప్పుడు కోనార్కు చూడలేదు, నాకు కోనార్కు చూపించమని కోరుకుందట సావిత్రి ఆత్రేయ కలిసి ఒరిస్సా వెళ్ళారు, కోనార్కు వెళ్ళారు, చూశారు. దాని డజంట్ మీన్ రాంగ్ సెన్స్ మాట. ఇది ఎవరైనా వెళ్ళొచ్చు కదా. అందువల్ల దాన్ని నేను ఎక్కువ అపార్థం చేసుకోను. కానీ డెఫినెట్గా వీళ్ళ మధ్య ఇంకా అనుబంధం ఉంది, ఇంకా వీళ్ళ మధ్య ఆ మానసిక సంబంధము మాత్రం తెగిపోలేదు. ఆవిడ మాట్లాడితే చైతు గురించే మాట్లాడుతుంది, చైతు మాట్లాడితే సమంత గురించే మాట్లాడతాడు. చైతు సమంతలే కాకుండా అఖిల్ మాట్లాడిన సరే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు. మా వదిన నాకు బాగా నచ్చింది, సీజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా డేరింగ్గా ఉంటుందని చెప్తున్నాడు. ఆయన కలిపినా కలపవచ్చు, కనుక నాగార్జున జోక్యం చేసుకోవచ్చు. కానీ ఏదేమైనప్పుడు కూడా కొంచెం ఈ మధ్యకాలంలో సమంత హుషారుగా ఉండడం మనకు ఆనందంగా అనిపించింది. కాదంటే నిన్న ఎవరో ఈ జర్నలిస్టులు ఉన్నారు సరే, మీడియా వాళ్ళు వేసిన ప్రశ్నకి తను ఒక్కసారి మళ్ళీ ఆ గొంతు మోగపోయిందన్నమాట. అంత మీడియా వాళ్ళు అంత దారుణంగా ఏదో మనం ఏదో చాలా అధికారులాగా మన కింద బానిసల్లాగా, లేదా మనకి సమాధానం చెప్పే స్లాబరీలాగా అలా చూడకూడదు కదా. ఏదైనా ఉంటే ఏమో ప్లీజ్ కుడ్ యూ టెల్ అనాలి, అంటే చెప్పగలరా అనాలి. అది జర్నలిస్ట్ తాలూకు ఉద్దేశం, సెన్స్.
అంతేకాని డైరెక్ట్గా అడిగారు కాదు, మీరు ఎందుకు అలా చేశారు, మీరు ఎందుకు అలా చేశారు అని చెప్పకూడదు. మీరు ఎందుకు అంత అన్నం తింటున్నారు, అన్ని డిషెస్ తింటున్నారు, దట్ ఈస్ నాట్ ది వే. ప్లీజ్ కుడ్ యూ టెల్ అన్నాడనమాట. నో ఐ కాంట్, అయిపోయింది. సహజంగా జర్నలిస్టులు వేసే ప్రశ్నలకి చాలామంది సమాధానాలు చెప్పరు. ఎందుకంటే ఆ కుడ్ యూ టెల్ అంటే చెప్పగలరా అని మర్యాదపూర్వకంగా సంబోధించినప్పుడు కూడా నేను చెప్పలేనని ఒక వార్త కట్ చేస్తారు. అలా కాకుండా సమంతను పట్టుకొని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసి ఆ మధ్యలో దిల్ రాజు గారు ఏమో జోక్యం చేసుకున్నట్టయితే ఆ దిల్ రాజు గారిని కూడా మేము అడుగుతుంది సమంత గారిని అండి, మీరేం చెప్తారు అన్నారన్నమాట. వీళ్ళు ఎవరండి? ఆ పిక్చర్ ఇన్ఫర్మేషన్, పిక్చర్ ప్రోగ్రెస్, పిక్చర్ ప్రమోషన్ కోసం పిలిచారు. అంతేగాని వాళ్ళు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలన్నది ఎక్కడ రూల్ కాదు కదా. నో కామెంట్ అంటారు, పడుకు కూర్చుంటావా? నో కామెంట్ అంటారు. రాజకీయ నాయకులే ఉన్నారండి, ఏదో ప్రశ్న వేశారు, ఏమయ్యే 100 కోట్లు తినేసావట, దీనికి ఏం చెప్తాడు? నో కామెంట్ అంటాడు. నో కామెంట్ కాదు, నాకు చెప్పాలంటాడు. నిన్న ఏదైతే ఒక కాన్వర్జేషన్ నడిచిందో, లేకపోతే ఒక సంఘటన జరిగిందో, అది చూసిన తర్వాత శామ్ బయటపడడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నా, ఓకే, తన ఫ్యాన్సే తనకి మోకాలు అడ్డుతున్నారు, తనని బయటకు రానివ్వడం లేదు, గుచ్చి గుచ్చి అదే ప్రశ్నిస్తున్నారు అని కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. తను కూడా అన్నారు, నా ఫ్యాన్స్ చాలా తెలివైన వాళ్ళు, నన్ను ప్రతిదీ అడుగుతారు, నేను ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పేస్తారు అని. అవునవును, బాగా చెప్పింది, కరెక్టే చెప్పింది. అయితే ఇక్కడ ఫ్యాన్స్ కాకుండా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆవిడ నోటితో సమాధానం చెప్పించాలని ప్రయత్నం చేశారు. అంటే మరీ అంత బలవంతం చేయకూడదని నా ఉద్దేశం. ఆవిడ నోటితో ఆవిడ చెప్తుందండి, ఎంత లేదన్నా సరే ఆడికి మగకి తేడా ఉంది. లేడీ అంటే శ్రీమూర్తి ప్రాణం పోయినా సరే మనసులో మాట చెప్పదు. మగాడు ఊరికనే ఈజీ వాడు నోటికి వచ్చిందల్లా ఏం దాచుకోవడం మాట అంతే. అంటే లేడీస్తో చెప్పించాలనుకోవడం చాలా పెద్ద పొరపాటు. వాళ్ళు చెప్పరు కూడాను. ఏమా నువ్వు చైతు నీకు వచ్చి లారీ లవ్ చైతు అంటే ఏం మాట్లాడుతుంది? మాట్లాడదు. చైతు అంటే ఎందుకు మళ్ళీ కలుసుకోకూడదు అంటాడు. ఎందుకంటే ఇక్కడ టాటూ వేసుకున్నాడు. ఈ టాటూ ఎందుకు వేసుకున్నారంటే ఈ టాటూ చెరిపేయవచ్చు కదంటే నీకేమిటి అభ్యంతరం అన్నాడు. అంటే ఆయన ఎక్స్పోజ్ అయ్యాడు కదా. అది చైతు మాకు సమంత అయితే ఎక్స్పోజ్ అవ్వదు. మనసులో ప్రేమ ఉంటుంది. మనసులో ప్రేమ లేకపోతే ఎంతకాలం ఎందుకు తిరుగుతుందండి? ఇంకా ఉండదు, చక్కగా చూసుకుంటుంది, పెళ్లి చేసేసుకుంటుంది, అంతే కదా. అంతకంటే ఏముంది? ఎంతకాలం ఆవిడ మా 3 ఊరిపై చెట్లాగా ఉంటుంది. ఆవిడకు కూడా జీవితం కావాలి కదా. నేనే చెప్తున్నాను ఇప్పుడు సమంత తరఫున, ఆవిడకో జీవితం కావాలి కదా. కనుక ఏంటంటే ఇక్కడ పెద్దలు నాగార్జున ఎవరో కూడుకొని అదేంటది వాళ్ళు చాలా మంచి క్యూడ్ కప్పులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మీ ప్రేమగా మీరు ఇచ్చే విలువ ఇంతేనా అని వాళ్ళు కలిపే ప్రయత్నం చేయాలి. ఆ కలిపే ప్రయత్నం తొందరగా రావాలని కోరుకుంటున్నాను. అందుకే సమంత ఇక నేను ఆగలేనని చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.